ఈ హస్బెండ్స్కి బ్రెయిన్లే ఉండవు, మెదడు మోకాళ్ళ ఉంటుంది. ఎంతసేపు తిని తొంగుంటున్నావు, ఏం పని చేస్తున్నావు, పనా పాట అని అడుగుతారు. ఇప్పుడు ఫ్రీగా వచ్చేదాని వాల్యూ అస్సలు తెలియదు. మేమే డబ్బులు ఇచ్చి మేమే ఫ్రీగా వచ్చి మీకు సర్వెంట్లు అయిపోయి సేవలు చేస్తున్నాం కదా, అందుకే అలా కనిపిస్తాం. బట్టలు పిండడానికి ఓ మనిషిని పెడితే నెలకు 1000, గిన్నెలు తోమడానికి పెడితే నెలకు 1000, ఇల్లు గుమ్మలు తుడిచేసి తడిబట్టి పెట్టేసి బయట వరకు ఊడ్చి ముగ్గులు వేయాలని అంటే 3000. తినడానికి వండి పెట్టాలి కదా, రకరకాలు, మళ్ళీ ఒక రకం పోదు, రకరకాలు వండి పెట్టడానికి ఒక వంట మనిషిని పెడితే నెలకు 10,000. మీ పిల్లలకి చాకరీలు చేయడానికి ఒక పిల్లగాడికి నెలకు 10,000 అంట డే కేర్ సెంటర్లో, అలా 2 పిల్లగాళ్ళకి 20,000. మీకు నైట్ ఉంటుంది కదా సపర్యలు, వాటికి నెలకు 5,000 చెప్పుని తీసారే అనుకోండి. అప్పుడు ఎంత అవుతుంది? మీ తాతలు సంపాదించిన ఆస్తులు ఇంతవరకు మీరు సంపాదించిన ఆస్తి కూడా సరిపోదు మాకు జీతాలు ఇవ్వడానికి. ఇవన్నీ ఫ్రీగానే వస్తున్నాయి.